ఏపీలో టీడీపీ వర్సెస్ ఈసీ అన్న వ్యవహారం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించకూడదు అంటున్న ఈసీకి, అలాగే అధికారిక సమీక్షలు జరిపితే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తామంటూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్న వైసీపీకి సవాల్ విసిరేలా మంత్రి సోమిరెడ్డి కొద్దిసేపటి క్రితం కామెంట్లు చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మంత్రి సోమిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈసీ సమీక్షలు జరపకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా అంటోంది. మీకు నోటీసులు కూడా సర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు కానీ అధికారిక సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు కానీ నోటీసులు సర్వ్ చేసింది. సో ఈ నేపథ్యంలో మీరు సమీక్షలు చేపడతాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అన్న కామెంట్ చేశారు. అంటే నా బాధ్యత అంటున్నా, వ్యవసాయ శాఖ మంత్రిగా రేపు సీజన్కి రైతులకి ఏమేమి విత్తనాలనండి, ఎరువులనండి, ఇవన్నీ ఏర్పాట్లు సరిగా ప్రిపరేషన్ మా డిపార్ట్మెంట్ చేసుకునే విధంగా సమీక్ష చేయాల్సిన బాధ్యత నాది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నిన్న వడగళ్ళ వాన వచ్చింది, నిన్న ధాన్యం తడిచిపోయింది, వాణిజ్య పంటలు, తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు ఎన్ని నష్టం వచ్చింది. వాటిని ఎన్యూమరేషన్ చేయించాల్సిన బాధ్యత మాది. ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయించాల్సిన బాధ్యత మాది. ఇవన్నీ ఏం చేయకూడదు, మీరు సమీక్షలు చేయకూడదు అని అంటే ఎలక్షన్ కమిషన్ని చూపించమనండి. మీరు మంత్రులు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు సజావుగా పరిపాలన ప్రజలకు అందించే దాంట్లో మీరు సమీక్షలు చేయకూడదని ఏదో కాగితం చూపించమనండి, చూస్తాను. అంటే సమీక్షలు జరపకూడదు అన్న వ్యవహారం ఎక్కడ ఉండదు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రభుత్వంలో లేరు, మీరు అధికారికంగా సమీక్షలు ఏ విధంగా జరుపుతారన్న వాదనే ఇప్పుడు ఈసీ వైపు నుంచి కానీ వైసీపీ వైపు నుంచి కానీ వస్తుంది. పూర్తిస్థాయి మేమేం ఆపద్ధర్మ కేర్ టేకర్ గవర్నమెంట్ కాదు మాది. మేమేమి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే తాత్కాలికంగా వేరే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిందాక మధ్యలో ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు మాది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మాకు, మమ్మల్ని రూల్ చేయమన్నారు. మా రూల్ మాది. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏంటంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత వాళ్ళది. మేము కొత్త విధాన నిర్ణయాలు ఏమి తీసుకోకుండా సజావుగా సాధారణ పరిపాలన ప్రజలకు అందించాల్సిన బాధ్యత మాది. ప్రజల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఎవరి రోల్ వాళ్ళది. అందుకని దీంట్లో ఒకరు జోక్యం చేసుకునే దానికి లేదు. ఎలక్షన్ మేము ఎవరైనా తప్పు చేస్తే, మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేస్తే లెట్ దెమ్ టేక్ యాక్షన్. ఎలక్షన్ కమిషన్కి అధికారాలు ఉన్నాయి. కానీ ఈరోజు విజయసాయి రెడ్డి చెప్తే కలెక్టర్ని, ఎస్పీలని, చీఫ్ సెక్రటరీని, మొత్తం అధికారులని ఇష్టానుసారం ఆడుకుంటామంటే ఆ పవర్స్ ఎవరిచ్చారో అని అడుగుతున్నారు. బీజేపీ ఏతర రాష్ట్రాల్లో సజావుగా పరిపాలన జరగకూడదు, వ్యవస్థల్ని అణగదొక్కాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అంటే మీరు ఇందాక ఏదైతే చెప్పారో పంట నష్టం జరిగింది, వడగళ్ల వాన పడింది, అలాగే భవిష్యత్తులో పంటలకు ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి సమీక్షిస్తానని చెప్పని అంటున్నారు. కానీ ఇదంతా చేయడానికి అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు సమీక్షలు నిర్వహించాల్సినంత అవసరం ఏముంది అనేది ఒక వాదన. అంటే నాకు అర్థం కాలేదు. ఇక్కడ 16 మంది బిడ్డలు తెలంగాణలో చనిపోయినారు. ఎలక్షన్ కమిషనే చూసుకుంటుందా? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చి నాది బాధ్యత అని చెప్పుకోమనండి. చీఫ్ సెక్రటరీని చెప్పుకోమనండి. ఎలక్టెడ్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్పమనండి. మాకు సంబంధం లేదు, ఇంకా 10 మంది చచ్చిపోయినా అని చెప్పమనండి. ఇది నాకు ఏంటి అంటా నేను ఎక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోడ్ నిబంధనల్లో ఒక్క విధాన నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు ఇంకొకటి ఉంది, ఈవెన్ రివ్యూస్ కూడా ఎలక్షన్ డేట్ అయ్యేంత వరకు టిల్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్ అని ఉంది క్లియర్గా. ఎలక్షన్స్ అయిపోయినాయి, 2 నెలలు 3 నెలలు మేము పరిపాలిస్తామంటే కుదరదు. చెప్పమనండి ఎక్కడ చేయకూడదు అని చెప్పేసి. కానీ మీరు సమీక్షల ముసుగులో కొంత నిధులు బదలాయింపు కావచ్చు, ఎవరికైతే మీ అనుయాయులకి నిధులు కావచ్చు, చెక్కులు కానీ క్లియర్ చేసుకునే దిశగా కొన్ని ఒత్తిళ్లు అధికారుల మీద తీసుకువస్తున్నారన్న ఒక ఆరోపణ కూడా ప్రతిపక్ష వైసీపీ వైపు నుంచి వస్తుంది. అసలు వైసీపీ ఏందండి, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తి ఐఏఎస్ని జైళ్ళకి పంపించి, శ్రీలక్ష్మి లాంటి ర్యాంకర్ని జైళ్ళకి పంపించి 3 చక్రాల బండిలో బయట నుంచి జైలు నుంచి వచ్చే పరిస్థితి చేసిన విజయసాయి రెడ్డి చెప్పి మాట్లాడతామా? ఈరోజు అక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అక్కడ పెడితే, డిపాజిట్ చేస్తే తెచ్చి తిరుమలలో పెట్టాలా, దేవస్థానంకి హ్యాండ్ ఓవర్ చేయాలా? అక్కడెవరు ఎలక్షన్ ఆఫీసర్లు ఆపితే దానికి చంద్రబాబు నాయుడు ఇంటికి పోతుంది. ఆనం రామనాయుడు లాంటి ఫైనాన్స్ మినిస్టర్లు కూడా మాట్లాడే పరిస్థితి వస్తే అవన్నీ వాటికి మేము సమాధానం చెప్పాలనా? నేను అడిగేది ఒక్కటే, బడ్జెట్ అలొకేషన్స్, బడ్జెట్లో కేటాయింపులు జరిగినవి, నిర్ణయాలు తీసుకున్నవి, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్, జరిగే కార్యక్రమాలు ఆపే హక్కు ఎవరికైనా ఉందా? వాటిని సమీక్షించాల్సిన బాధ్యత మాకు లేదా?
రైతులకు మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పానండి, ఎలక్షన్స్ పూర్తిగా అయిపోయి ఫలితాలు వచ్చేంత వరకు ప్రభుత్వం లేదు, చీఫ్ సెక్రటరీనో ఎలక్షన్ కమిషనరో మేమే రూల్ చేస్తాం, పరిపాలన చేసే అధికారం మాకు ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇంట్లో కూర్చోవాలా అని చెప్పానండి. మాదేం కేర్ టేకర్ గవర్నమెంట్ కాదు. అంటే సమీక్షలు నిర్వహించడానికి వీల్లేదు అని గతంలో ఏదైతే ఈసీ చెప్పిందో మళ్ళీ అదే వాదన మళ్ళీ మీరు సమీక్షిస్తూ అంటున్నారు. మళ్ళీ అదే వ్యవహారాన్ని కనుక తెర మీదకు తీసుకొస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఒకటే అడుగుతా, వ్యవసాయ శాఖ మంత్రిగా నా శాఖ సమీక్షించకూడదు, కొత్త విధాన నిర్ణయాలు తీసుకోకూడదు, మాకు తెలుసు. యథాతథంగా కూడా తీసుకున్న నిర్ణయాలను కూడా మీరు సమీక్షించకూడదు అని చెప్పి చెప్పమనండి. ఎక్కడ రూల్ పొజిషన్ చెప్పమనండి. అటు చెప్తాడు అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు, చీఫ్ సెక్రటరీ ఆ విధంగా నిర్ణయాలు తీసుకొని డైరెక్షన్స్ ఇస్తారని నేను అనుకోవటంలే. అదే జరిగితే ఆ రూల్ ఏదో చూపించమనండి. లేదు మేము సమీక్షించేదానికి లేదు అని చెప్పి కన్నా మీరు ప్రకటిస్తే మరుక్షణం నేను తప్పుకుంటా మంత్రిగా. ఉత్సవ విగ్రహాల్లాగా మంత్రులుగా ఉండాలని మేము అనుకోవటంలే. ఉత్సవ విగ్రహాల్లాగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలని చెప్పి చెప్తున్నాం మేము. ఈరోజు రాజ్యాంగాన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేదానికి ప్రయత్నం చేస్తుంది మోడీ ప్రభుత్వం. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో వ్యవస్థలు నాశనం అయిపోవాలని కోరుకుంటుంది, ప్రభుత్వాలు కూలిపోవాలని చెప్పి కోరుకుంటుంది, ప్రజల్లో చెడ్డ పేరు రావాలని కోరుకుంటుంది. ఆటలు సాగవు. విజయసాయిరెడ్డి ఎవరండి? విజయసాయిరెడ్డి మాట్లాడితే విజయసాయిరెడ్డి చీఫ్ సెక్రటరీ నుంచి కిందుండే అటెండర్ల వరకు విజయసాయిరెడ్డి చెప్తే ఆడుకుంటారా? ఎవరిచ్చారు అధికారం? కరెక్ట్ కాదు. అంటే మీ మధ్య యుద్ధం, రాజకీయ పోరులో అధికారులు సమిధులవుతున్నట్టుగా కనిపిస్తుంది, అధికారులు బాగా నలిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మా వల్ల ఏ అధికారికి నష్టం లేదు. మా వల్ల చీకురుబుల్లంత నష్టం అధికారులకి జరగనేమో, అధికారుల మీద ప్రెషర్ పడనేమో. పీస్ఫుల్గా మీ రోల్ మీరు ప్లే చేయండి. ఎవరి వలన ఒక గిరిజన అధికారి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లో ఏం చేశాడో చెప్పమనండి, ఏమి నిబంధనలు ఉల్లంఘించాడో చెప్పమనండి. 24 అవర్స్లో ఒక షెడ్యూల్ ట్రైబ్ ఆఫీసర్ ఎందుకు విజయసాయిరెడ్డి చెప్తే ట్రాన్స్ఫర్ చేశారో చెప్పండి. ఎక్కడ న్యాయం అంటున్నా నేను, ఎక్కడ న్యాయం అంటున్నా? కానీ అధికారులని మేము ఇబ్బంది పెట్టమని మీరు చెప్తున్నారు, ఎటువంటి వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయమని చేసేలాగా మేము కూడా సహకరిస్తామని మీరు అంటున్నారు. కానీ చూస్తూ ఉంటే ఏకంగా మీ పార్టీకి సంబంధించిన నేతలు స్వయంగా చంద్రబాబే సీఎస్ని ఉద్దేశించి యాడ్వర్స్ కామెంట్లు చేశారు అన్న ఒక అంశం మీద ఏపీ ఐఏఎస్ అధికారులు కూడా అసోసియేషన్ కూడా భేటీ కాబోతుంది. దీని ఏ విధంగా చూస్తారు? చీఫ్ సెక్రటరీ గురించైనా ఇంకోరి గురించైనా బాబు గారు చెడుగా మాట్లాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ విజయసాయిరెడ్డి వల్ల వీళ్ళందరూ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది, ముద్దాయిలుగా మారాల్సి వచ్చిందని చెప్పి అది దేశంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఒక్క పొలిటీషియన్ కొడుకు వల్ల, ఒక ముఖ్యమంత్రి కొడుకు కుమారుడి వల్ల ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇన్వెస్టర్సు, ఇండస్ట్రియలిస్టు, పెట్టుబడిదారులు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు జైళ్ళకు పోయినారు, శుక్రవారం కోర్టు కాడ నిలబడ్డారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. దాంట్లో తప్పేముంది? మేము కొత్తగా ఎవరిని మా వల్ల ఏ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా మా వల్ల ఎలాంటి ఒత్తిడికి లోనుగాడు. చీఫ్ సెక్రటరీలు ఎవరు, పాత చీఫ్ సెక్రటరీ అయినా కొత్త చీఫ్ సెక్రటరీ అయినా మా వల్ల వాళ్ళకి చెడు జరగదు. చెడు ఎవరి వల్ల జరిగిందో ఒకసారి చూసుకోమనండి. అని మరి చంద్రబాబు గారు చేసిన కామెంట్స్, అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు చేసిన కామెంట్స్ మీదే ఐఏఎస్ అసోసియేషన్ అధికారులు భేటీ కాబోతున్నారు. నేను అనుకోవటం ఐఏఎస్ అధికారులు కూడా ఈ ఎలక్షన్ కమిషను, ప్రెషరు, విజయసాయిరెడ్డి కంప్లైంట్లు వాటి మీదనే సమీక్షిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాన్ని అయితే మంత్రి సోమిరెడ్డి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద సమీక్ష నిర్వహించి తీరతను, ఒకవేళ సమీక్ష నిర్వహించడం కుదరదనే రూల్ని కనుక, నిబంధనలు కనుక ఈసీ లేకపోతే ఎవరైనా చూపిస్తే ఖచ్చితంగా ఉత్సవ విగ్రహంగా ఉండేందుకు తాను సిద్ధంగా లేను, మరుక్షణం రాజీనామా చేస్తానంటూ సంచలన కామెంట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.